ఏ పత్రిక పరిస్థితి ఏందని చూస్తే ఆంధ్రజ్యోతి అత్యంత ప్రమాదకరమైన పత్రిక బీసీఎస్టీ. ఎందుకంటే బీసీఎస్టీ ఉద్యమాలను సందేహంగా వ్యతిరేకంగా చూపే భాష వాడిందట ఆంధ్రజ్యోతి. అవునో కాదో అన్నట్టుగా రిజర్వేషన్లు సామాజిక న్యాయం విషయాల్లో నెగిటివ్ ఫ్రేమింగ్ తయారు చేస్తా ఉందట ఆంధ్రజ్యోతి. అగ్రవర్ణాల అభిప్రాయాలకు ఎక్కువ స్థలం ఇస్తా ఉంది, చైతన్యాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక బీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉద్యమాలను అరిచివేయడానికి ప్రయత్నిస్తా ఉంది. వెరీ డేంజరస్ అని రాసిరు. వెరీ డేంజరస్, నెంబర్ 1 డేంజరస్ పత్రిక ఈ వర్గాలకు ఆంధ్రజ్యోతి. ఇక రెండో పత్రిక ఈనాడు. ఇది ప్రమాదకర స్థాయి 2. ఎందుకంటే బీసీఎస్సీ ఎస్టీ వార్తలు ఉన్నా ప్రాధాన్యత తక్కువ, సమస్యలను ఇన్సిడెంట్ గా మాత్రమే చూడడం. సమస్యలు ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టుగా చూస్తూ ప్రమాదం జరిగింది కానీ జరగాల్సింది కాదని చెప్పదు. ఇక స్ట్రక్చరల్ ఇంజస్టిస్ పై ప్రశ్నలు లేవు, సామాజిక అసమానతను నార్మలైజ్ చేసింది. సామాజిక అసమానతలు ఉంటే కామన్ అవి ఏముంటది అనేటువంటి అంటే ఇవాళ అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఆంధ్రజ్యోతి ప్రజలకు. ఇక అత్యంత రెండవ ప్రమాదకరమైన పత్రిక ఈనాడు ఉంటే డేంజరస్ అన్నట్టు. ఇక మధ్యస్థ పత్రిక, మధ్యస్థంగా ప్రమాదం. వీటితో కూడా ప్రమాదం ఉంది కానీ కొంచెం తక్కువ ప్రమాదం. ఎట్లా? సాక్షి దినపత్రిక ప్రభుత్వ పథకాలను ఎక్కువగా ప్రచారం చేసింది. ప్రభుత్వ పథకాలను అంటే పత్రికలు ఎప్పుడైనా ఆపోజిట్ లో ఉండాలి కానీ పొజిషన్ లోకి పోయినాయి. ప్రభుత్వ పథకాలను ఎక్కువగా ప్రచారం చేసింది. బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యలపై ఇండిపెండెంట్ క్రిటిక్ లేదు, ఇండిపెండెంట్ గా ప్రశ్నించలేదు, భయపడుకుంటా. ప్రశ్నించని మద్దతు దీర్ఘకాలిక ప్రమాదం. ఇది దీంతో అత్యంత ప్రమాదం. దీర్ఘకాలిక ప్రమాదం అంటే ఇది స్లో పాయిజన్ లాంటిది. సాక్షి దినపత్రికతో జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంది. ఇక బీసీ ఎస్సీ ఎస్టీకు తక్కువ ప్రమాదం ఉంది, కొద్దిగా అనుకూలం ఉందని చెప్తా ఉంది. పత్రిక స్థాయి చూస్తే విజయక్రాంతి తక్కువ ప్రమాదం, దిశ తక్కువ ప్రమాదం, ఆంధ్రప్రభ మధ్యస్థ, వెలుగు మధ్యస్థగా ఉంది. ఇక తుది స్పష్టమైన మాట ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి ప్రమాదం అంటే నేరుగా దూషణ కాదు, వారి సమస్యలను అప్రాధాన్యం చేయడమే, ప్రశ్నించకుండా వదిలేయడమే. ఎంత చాలా జాగ్రత్తగా చెప్తా ఉంది చూడు, అది చాలా జాగ్రత్తగా నన్ను అనుకునేరు, చాలా జాగ్రత్తగా. ఈ కోణంలో ఆంధ్రజ్యోతి ఈనాడుతో జాగ్రత్తగా ఉండండి ప్రజలారా అని చెప్తా ఉంది. సాక్షి ప్రశ్నించకుండా చదవకూడదు. ఇక విజయక్రాంతి, దిశ తులనాత్మకంగా భద్రమైనవి అంటే ఖండించడంలో, ప్రభుత్వ తీరును ఖండించడంలో భద్రమైనవి బీసీ ప్రజలకు అని చెప్తాను. ఇప్పుడు మన పత్రిక ఏదో, మన పత్రికలు, మన వర్గాల పత్రికలు ఏవో స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి పత్రికల రాశి ఫలాలు. ఇలా పత్రికల రాశి ఫలాలు ఇవి. ఈ ఆంధ్రజ్యోతికి అవమానం ఎక్కువ, ఆదాయం తక్కువ, రాజ్య పూజ్యం తక్కువ. సో ఇది పత్రికల కథ. సో చాట్ జీపీటీకి నిజంగా శతకోటి నమస్కారాలు చేయాలి. ఉన్నది ఉన్నట్టుగా ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొట్టుకున్నా నీ పత్రిక ప్రమాదమయ్యా, ఎందుకయా మూసేయరాదని చెప్తుంది. అంత జాగ్రత్తగా ఉంది. ఇది వాళ్ళ పత్రికలలో వచ్చినటువంటి కథనాల పైన చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రిపోర్టింగ్. ఇంతకు మించింది లేదు, ఇక క్లియర్ గా ఇంతకు మించింది లేదు. అయితే ఇదొక్కటే ఇస్తుందా అని చెప్పి నేను గ్రాక్ లో చూసినా, డీప్ సీక్ లో చూసినా, జెమినీలో చూసినా అవన్నీ చెప్తున్నాయి, అవన్నీ చెప్తా ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒకే ప్రమాణాల మీద నడుస్తా ఉన్నాయి. సో మరి ఇక దాని ఆల్గారిథం ఎట్లా ఉందనేది చూడాలి. కానీ మొత్తానికైతే మొత్తం అన్ని పత్రికల భాగవతం అంతా అయితే బయటపడతా ఉంది. సో ఇది పత్రికల్లో ఉన్నటువంటి కథ.